మీనాక్షి నటరాజన్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ అనేది సభ్యత్వం రద్దు అయిపోయింది అని అంటే 3 నామినేషన్లు బీజేపీ వేసింది అని అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 3 రాజ్యసభ సీట్లు వస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పాలిట బొందలగడ్డ మీద మూలలు కొట్టిరనంటే బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం పడలే. దమ్ గుటాన్ చేసింది ఏడికి కాంగ్రెస్ పార్టీది. ఈ కేసు ట్రయల్ ఏడికైనా మొదలైంది ఇప్పుడు హైదరాబాద్లో. కాంగ్రెస్లో ఎవరికన్నా తెలుసా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆర్ ఈ కాంగ్రెస్ ఆర్ ఆ కాంగ్రెస్ అని చెప్పి ఏమన్నా చీలికలు ఉన్నాయా? స్ట్రాంగెస్ట్ పాయింట్కి కాంగ్రెస్ ఇంత డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ఒక వీక్ పాయింట్ తన రాజ్యంలోకి వెళ్ళి మొదలైందా లేదా? మీనాక్షి నటరాజన్ ఈ పేరు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో వెన్నుల వణుకు పుడుతుంది. మంచి దిగ్గజ నాయకులు, ఎస్పెషలీ రేవంత్ రెడ్డికి చాలా దగ్గరున్న వాళ్ళకు వెన్నుల వణుకు పుడుతుంది. మీనాక్షి నటరాజన్ ఒక కట్టర్, మనం అంటాం చూడు కట్టర్ అని, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితురాలు, ఆయన కాన్ఫిడెన్షియల్ పర్సన్లల్లో ఒకరు. ఎవరు? మీనాక్షి నటరాజన్. ఇవాళ తన నామినేషన్, మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ అనేది ఫెయిల్ అయింది, పోయింది. ఆమె ఇక ఇండైరెక్ట్గా యునానిమస్గా భారతీయ జనతా పార్టీని రాజ్యసభకు పంపించింది. కట్ చేసి మనం చేస్తే మధ్యప్రదేశ్ రాజ్యసభ మ్యాథమెటిక్స్ ఒకసారి జర నేర్చుకుందాం, చదువుకుందాం. అట్లీస్ట్ సింపుల్. భారతీయ జనతా పార్టీకి 2 ఆప్షన్ ఉండే. అక్కడ ఉన్న పరిస్థితులలో రాజకీయాలలో కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఉండే. బట్ బీజేపీ అర్థమెటిక్ ఎట్లా ఆడిందని అంటే, బీజేపీ అర్థమెటిక్ ఆడుతుందని అనుకుంటారు. ఇట్లా మాట్లాడదాం. బీజేపీకి 2 వచ్చేది ఉండే, కాంగ్రెస్కి 1 వచ్చేది ఉండే. బీజేపీ మ్యాథమెటిక్స్ ఆడలే, అర్థమెటిక్ ఆడలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రొసీజర్ ముంగడికి తీసుకొని వచ్చింది. ఒక ఆట ఆడింది. దేని మీద? ప్రొసీజర్ మీద. బీజేపీ ఒక 3rd క్యాండిడేట్ని పెట్టింది మధ్యప్రదేశ్లో, మహేష్ కేవాత్. ఏం చేసింది అని అంటే కాంగ్రెస్ మీదకి ఒక ఒత్తిడి తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ ఏమని అనుకుందనంటే ఎమ్మెల్యేలను అందరినీ ఫామ్ హౌస్ పెట్టుర్రి, ఎవరు కూడా బగావత్ చేసి ఓటేయొద్దు అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మీనాక్షి నటరాజన్ యొక్క అఫిడవిట్ని భారతీయ జనతా పార్టీ అబ్జెక్ట్ చేసింది. ఎందుకు అబ్జెక్ట్ చేసింది అని అంటే, మీరు ఒక హైదరాబాద్కి సంబంధించిన ఒక కోర్టు కేసు, మీరు పెండింగ్లో ఉన్న కోర్టు కేసు మీ అఫిడవిట్లో పెట్టలే కాబట్టి మీ సభ్యత్వం రద్దు అవుతుంది. సభ్యత్వం రద్దు అయిపోయింది అని అంటే 3 నామినేషన్లు బీజేపీ వేసింది అని అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 3 రాజ్యసభ సీట్లు వస్తాయి. అసలు ఈ మీనాక్షి ఎవరు, మీనాక్షి నటరాజన్ గారు ఎవరు అని చెప్పి మాట్లాడితే, ఫార్మర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, తర్వాత లోక్సభ ఎంపీ అయినరు. మన మన్సాఊర్ నుంచి లోక్సభ టికెట్ కూడా గెలిచిండ్రు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు. ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లాగా 2025లో కూడా పదవి స్వీకరించిండ్రు. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పాలిట బొందలగడ్డ మీద మూలలు కొట్టిరనంటే నిజంగా చెప్తున్నా చూడు, ఏడైతే కాంగ్రెస్ ఉన్నది చూడు ఆడనే కాంగ్రెస్కి బొందలగడ్డ మీద మూలలు పడ్డాయి. భారతీయ జనతా పార్టీ లైన్ ఏమున్నదనంటే, కోర్ట్ అనేది ఇట్లాంటివన్నిటిని పరిగణనలోకి తీసుకుంటుంది. సమన్స్ వేర్ ఇష్యూడ్ అండ్ క్యాండిడేట్ ఏదైతే నా మీద అత్యాచారం జరిగింది అని ఒక మహిళా కాంగ్రెస్ నేత మీదనే కేసు పెట్టినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చిరట. అయితే ఫామ్ 26లా ఏదైతే మనం ఎలక్షన్ అఫిడవిట్ పెడతాం కదా రాజ్యసభ నామినేషన్స్కి ఎక్సెట్రా ఫామ్ 26లా మన మీద ఉన్న క్రిమినల్ కేసెస్, పెండింగ్ కోర్ట్ కేసు డీటెయిల్స్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది. సో ఇవాళ కాంగ్రెస్ వర్జన్ ఏమని ఉన్నదనంటే, అసలు ఆమె మీద క్రిమినల్ కేసే లేదు, ఆమె మీద పర్సనల్ ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఒక ప్రైవేట్ కంప్లైంట్ని తీసుకొని వచ్చి ఆ ప్రస్తావన ఫామ్ 26లో పెట్టలేదు అని అంటే అది ఎట్లా అవుతుంది అని అంటే, ప్రైవేట్ కంప్లైంట్ అయినా పర్సనల్ కంప్లైంట్ అయినా ఏదేమైనా ఎఫ్ఐఆర్ ఉన్నా లేకపోయినా కోర్టు యాక్సెప్ట్ చేసింది అని అంటే అది కంప్లైంటే కదా. సో రిజెక్షన్ అనేది అన్లాఫుల్ అని కాంగ్రెస్ అని అంటారు. నేను అడుగుతున్నా, ఆన్ వాట్ బేసిస్ అన్లాఫుల్ అవుతుంది? మీనాక్షి నటరాజన్ గారు పాపం మంచి వ్యక్తి ఉండొచ్చు కాంగ్రెస్లో, అందరూ చెడ్డోడు ఉండాలని కూడా లేదు కదా కాంగ్రెస్లో. కాకపోతే ఇవాళ ఆమె మంచితనమే ఆమెను నిజంగా చెప్పాలంటే ముంచేసింది అని అనేది రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా చెప్పాలనంటే ఎలక్షన్ కమిషన్ ఫామ్ రూల్స్ పాటిస్తారు. సో ప్రొసీజరల్ ల్యాబ్స్ వల్ల మీనాక్షి నటరాజన్ గారు ఇలా రాజకీయాల నుంచి దూరమైంది. బట్ ఇది మళ్ళీ ఆమె ఏ రకంగా తీసుకుంటుంది అని అనేది మనకు తెలియదు. కానీ స్మార్ట్నెస్ ఏందని అంటే బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం పడలే. నిజంగా చెప్పాలనంటే కాంగ్రెస్కి ఒక లీగల్ చోక్ పాయింట్ అంటే దమ్ గుటాన్ చేసింది. ఏడికి? కాంగ్రెస్ పార్టీది. ఏ రకంగానంటే 2-1 ముంగడుకోవాల్సిన రాజ్యసభ సీటు క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి? 3-0కి పెట్టేసిండ్రు. అయితే కాంగ్రెస్ ఏడ బతుకుతున్నది అని అంటే పిచ్చోల దునియాలలో
పిచ్చోళ్ళ దునియాల చక్రవర్తిలాగా పనిచేస్తుంది కాంగ్రెస్ ఇవాళ, ఎస్పెషల్లీ మన తెలంగాణలా అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతారు. ఎట్లా అనంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కాపాడుకోనికే గార్డ్ చేస్తూ ఉంటే, క్రాస్ ఓటింగ్ని తప్పించనీకే నామినేషన్ పేపర్లను ఎవరు గార్డ్ చేస్తారు, ఎవరు రక్షణ కల్పిస్తారు అనే క్వశ్చన్ ఇలా మీనాక్షి నటరాజన్ గారు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎస్పెషల్లీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు చెప్పాలన్నా, ఇలా ఎమ్మెల్యేల వల్ల మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ సీటు మిస్ కాలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పేపర్ వర్క్ పాలిటిక్స్ వల్ల మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ సీట్ మిస్ అయింది. అది తెలంగాణ యాంగిల్ కావడం అనేది తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి నిజంగా చెప్పాలనంటే ఒక పెద్ద నెత్తివీక్కునే పంచాయతీ అయింది. గాసిప్ క్వశ్చన్ క్లియర్ కట్గా ఏంది అని అంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ ఎ గాసిప్. ఈ కేసు ట్రయల్ ఎడికైనా మొదలైంది ఇప్పుడు హైదరాబాద్లో. కాంగ్రెస్లో ఎవరికన్నా తెలుసా? మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ అంత కేర్లెస్ ఉండేనా, అంత నిశ్శబ్దంగా ఎందుకున్నది అంటే, కాంగ్రెస్ తెలంగాణలో ఇంటర్నల్గా ఏమైనా డివైడ్ అయిందా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆర్ ఈ కాంగ్రెస్ ఆర్ ఆ కాంగ్రెస్ అని చెప్పి ఏమన్నా చీలికలు ఉన్నాయా? చీలికలు ఉంటే ఆ చీలికలల్లో ఏ ఫ్యాక్షన్ డామినెంట్గా నడుస్తున్నది అనేది ఇలా ఒక పెద్ద ప్రశ్న. ఇది మీనాక్షి నటరాజన్ గారు ఛేదించాలి. ఫస్ట్ యాజ్ ఎన్ ఇన్ఛార్జ్ టు ది తెలంగాణ కాంగ్రెస్ మీరు ఛేదించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్లలో ఫ్యాక్షన్ ఉన్నదా అనే ప్రశ్నకి ఇప్పుడు మీరు అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు మీనాక్షి నటరాజన్ గారు, ఆర్ టు దట్ మ్యాటర్ ఏఐసిసి. వీళ్ళు చేయాల్సిందల్లా ఏందనంటే, ఏ ఫ్యాక్షన్ ఎంత గట్టిగా ఉన్నది, అందులో తోపు ఎవరు, ఆ ఫ్యాక్షన్ లీడర్ ఎవరు అనేది మీరు ఛేదించాలి. ఎందుకు అనంటే, కంప్లీట్ ఈ నీలి నీడలు, ఈ రాజ్యసభ నీలి నీడలు ఎడబడుతున్నాయి, తెలంగాణ యూనిట్ మీద పడుతున్నాయి. మళ్ళీ తెలంగాణ సీఎం, కాంగ్రెస్ యొక్క తెలంగాణ పవర్ సెంటర్ రేవంత్ రెడ్డి లీగల్గా రెస్పాన్సిబుల్ కాకపోవచ్చు, 100% లీగల్గా రెస్పాన్సిబుల్ కాకపోవచ్చు. కాకపోతే ఎందుకనంటే ఒక ప్రైవేట్ కంప్లైంటు ఎవరో ఒక మహిళ ఎవరి మీదనో కాంగ్రెస్ నాయకుడి మీద ఇచ్చింది, దాని మీద మీరెందుకు యాక్షన్ తీసుకోలేరు అని చెప్పి మాట్లాడుతున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీకి వెపన్ అయిందనంటే, మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ పవర్ సెంటర్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అన్ప్రిపేర్డ్ ఉండేనా అన్న క్వశ్చన్ వస్తుందా రాదా? ఇప్పుడు ఇంకొక నరేటివ్ ఏందనంటే, నాకు తెలిసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు అనుకో, అది అంటే మన అన్న డైరెక్ట్ చేస్తాడు, ఎవరికి భయపడాడు. మళ్ళీ ఎందుకు కలిసిండనంటే, అఫ్కోర్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే కూడా అనుమానం ఆ గిరీష్ అని అంటే, నేను కీడేంచి మేలేస్తా అబ్బాయ, నాకు అంతే. అయితే నేను రేవంత్ రెడ్డి నిష్టను క్వశ్చన్ చేస్తలే, నేను కాంగ్రెస్ యొక్క కష్టాన్నే మాట్లాడుతున్నా. కరెక్టా రాంగా? రేవంత్ రెడ్డి నిష్టతో నాకు వచ్చేది ఏంది పోయేది ఏంది, కాకపోతే నేను కాంగ్రెస్ కష్టాల గురించి మాట్లాడుతున్నా. మేము కూడా ఏదో పార్టీకి ఒక తోటి కార్యకర్తలమే కదా, అప్పుడప్పుడు బాధ పంచుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రాబబిలిటీ 1 ఏంటంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ ఏదైతే ఉంటుందో చూడు కాంగ్రెస్ నుంచి, అది నిజంగా అందరు నెత్తి వీక్తున్నది. ఇవాళ ఢిల్లీలో కూడా ప్రాబబిలిటీ 2 ఏంటంటే, ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో, మళ్ళీ రాహుల్ గాంధీ నిజంగానే చాలా సీరియస్గా తీసుకుంటే తెలంగాణలో నడుస్తున్న ఫ్యాక్షన్స్ మీద చాలా పెద్ద కన్ను పడుతుంది. ఇక మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారు చెప్పాలి, ఫ్యాక్షన్ 1 పెద్దదా, ఫ్యాక్షన్ 2 పెద్దదా, ఫ్యాక్షన్ 3 పెద్దదా అనేది చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబిలిటీ నెంబర్ 3 ఏంటంటే, బీజేపీ లీగల్ సెల్ అనేది కాంగ్రెస్ కంటే మంచిగా హోంవర్క్ చేసింది. కోవట్లు కాంగ్రెస్లా ఎక్కువ ఉన్నారు అని చెప్పి గుర్తుపట్టి క్లియర్ కట్గా కాంగ్రెస్ని నెట్టేట తన రాజ్యంలోనే, తాను చెప్పుకొని ఛాతి గుద్దుకునే రాజ్యంలోనే ముంచేసింది. రెండోసారి ముఖ్యమంత్రి ఎట్లయితారు, వాళ్ళే ఎట్లయితారు, వీళ్ళే లీడర్లు ఎట్లుంటారు, మళ్ళా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రిపరేషన్కి స్ట్రాంగెస్ట్ పాయింట్కి కాంగ్రెస్ ఇంత డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ఒక వీక్ పాయింట్ తన రాజ్యంలోకి మొదలైందా లేదా? సుప్రీంకోర్టుకు పోయిర్రు, వేణుగోపాల్ గారు అయితే ముఖ్యమంత్రి అయ్యిండు కూడా ధర్నా చేసిండు అనుకుంటా కదా, ధర్నాలు చేసిండు, ఇవన్నీ చేసిరు కాదని అంటలేను. కాకపోతే ఆర్టికల్ 329 ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్లా అనేది కూడా చూసుకోవాలి. కోర్టులు కూడా ఒకసారి ఎలక్షన్లు బిగిన్ అయిన తర్వాత నాకు తెలిసి పెద్దగాళ్ళు తలకాయ పెట్టరాన్లలో కన్క్లూడ్ చేసి మనం మాట్లాడాలనంటే, భారతీయ జనతా పార్టీ ఏదైతే చెస్ ఆడింది చూడు నామినేషన్ డే రోజు, కాంగ్రెస్ నిజంగా చెప్పాలనంటే డ్రామా ఆడింది. దేని తర్వాత? రిజెక్షన్ డే తర్వాత. గేమ్ ఆడుతున్నప్పుడు చెస్ మేధస్సు పెట్టి ఆడితే మజా వస్తుంది తప్ప, ఎలక్షన్లు అంతా అయిపోయిన తర్వాత ఏడికాడికి అయిపోయినా నువ్వు మెలో డ్రామా చేసినావు అనుకో, ఇది రాజకీయం అంటారా? మీ ఎమోషను హెడ్లైన్స్ నింపుతాయి తప్ప, మళ్ళా మీరు ఆ చిత్తశుద్ధి ముందే ఉండుంటే, ఆ పేపర్ వర్క్ గట్టిగా ఉండుంటే మీకు ఒక సీట్ వచ్చేది కదా. గెలిచే సీట్ని కూడా గలీజ్గా గజ్జి చేసుకునే తత్వం ఎవరుకున్నది రానంటే కాంగ్రెస్. అందుకే నేను ఏమంటా కాంగ్రెస్ని, కాంగ్రెస్ హీన చరిత్ర, అంతే కదా ఫ్రెండ్స్.